హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై 3 టాక్స్. ఇవాల్టి వీడియోలో మనం మన ట్రెడిషనల్ రెసిపీ అయినటువంటి పిండి పులిహోరను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది పాతకాలం వంట, అందరికీ తెలిసిన రెసిపీనే. కానీ ఇక్కడ నేను మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఆ పద్ధతిని మీకు చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక మందపాటి పాత్రలో 2 కప్పుల నీళ్లు తీసుకుని బాగా తెల్లనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ నూనె వేసి ఉడకనివ్వాలి. నీళ్ళు బాగా తెల్లుతున్నప్పుడు 2 కప్పుల నీళ్లకు 1 కప్పు బియ్యపు రవ్వను వేసుకుని బాగా కలియబెట్టండి. ఈ రవ్వను నేను షాప్లో కొన్న బియ్యపు రవ్వ. మీరు కావాలంటే ఇంట్లోనే మర పట్టించి ఆడించుకునే రవ్వను కూడా వేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. ఈ రవ్వను బాగా ఒక 10 నిమిషాల పాటు తెల్లనివ్వాలి. ఇలా ఉడికిన రవ్వను మనము ఒక వెడల్పాటి పాత్రలో తీసుకునేసి ఆరబెట్టుకోవాలి. రవ్వ చాలా బాగా ఆరాలి. దీనికోసం మీరు ఫ్యాన్ కింద కూడా పెట్టుకోవచ్చు. రవ్వ చల్లారాక మనము ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు కోసం కడాయిలో 1/2 కప్పు నూనె వేసుకునేసి అందులోకి 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకునేసి బాగా దోరగా వేగనివ్వాలి. ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా చిటపటలాడాక 1/2 స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి. ఇలా వేగుతున్న పోపులో మనము ఇప్పుడు 7 నుంచి 8 దాకా పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే 6 నుంచి 7 దాకా ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకునేసి బాగా దోరగా వేగనివ్వాలి. మనం తాలింపు ఎంత దోరగా వేగితే అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జుని ఇందులోకి వేసుకోవాలి. గుజ్జు బాగా చిక్కగా ఉండేటట్టు గుర్తుపెట్టుకోండి. ఇందులోకి 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ బెల్లము వేసుకునేసి బాగా కలియబెట్టుకోండి. బెల్లము మన రుచిని పెంచుతుంది, అంటే పులుపు కానీ ఉప్పు కానీ ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉంటే అడ్జస్ట్ అవుతుంది. అందుకనే బెల్లం వేస్తాం మనం. ఇప్పుడు ఈ గుజ్జునంతా బాగా ఉడకనివ్వాలి. దీనికి ఒక 10 నిమిషాల దాకా పడుతుంది. ఇక్కడ చూస్తున్నారుగా, చుట్టూ ఉన్న నూనెంతా పైకి వచ్చింది. ఇలా అంటే మనకి ఉడికినట్టు గుజ్జు. ఇప్పుడు ఈ ఉడికిన తాలింపుని మనము ముందుగా చల్లారబెట్టుకున్న బియ్యపు రవ్వలోకి వేసుకోవాలి. వేసుకుని బాగా కలయబెట్టుకోవాలి. ఈ పులిహోర చేసినప్పటికన్నా ఒక 5-6 గంటలు అయినాక విడిచి తింటే ఇంకా బాగుంటుంది. ఈ పులిహోరలోకి గడ్డ పెరుగు మంచి కాంబినేషన్గా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. మీకు నా కంటెంట్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.